హై వర్స్ మిరాయి ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ ఉండిపోయింది అనమాట. తేజ సజ్జ మాత్రం ఒక్కటి మించి స్టెప్ బై స్టెప్ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. హనుమాన్ ఎంత బ్లాక్ బస్టర్ చిన్న తక్కువ బడ్జెట్లో హెవీ బడ్జెట్ అయితే వచ్చేసింది. అలాగే మిరాయి కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టేశారు. అలాగే మంచు మనోజ్ గారు దీంట్లో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉండబోతుందో మిరాయి. అలాగే కార్తిక్ ఘట్టంనేని మాత్రం అలాగే డైరెక్టర్ మాత్రం రగ్గొట్టేశాడు. అస్సలు విజువల్స్ వండర్ మిరాకిల్ అనమాట. అలాగే జగపతి బాబు గారు అలాగే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. రితికా నాయక్ మాత్రం చాలా బాగుంది. చాలా గ్లామర్గా మంచి హైట్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ పర్ఫార్మెన్స్. అలాగే ఒక చాలా డిఫరెంట్ ఒక చైనీస్లో టైప్లో ఒక మార్షల్ ఆర్ట్స్ లాగా కొన్ని విజువల్స్ అయితే అలా అనిపించినాయి. విజువల్స్ వండర్. ట్రైలర్ ఎండింగ్లో మాత్రం అలా ఫినిషింగ్లో హనుమాన్లో ఎలా ఇచ్చారో ఇందులో కూడా అలా మరి ఏదో ఇంటి ఇచ్చేసారు. ఓవరాల్గా ఆ ఈగలు వచ్చేటప్పుడు చాలా బాగుంది. అదే తేజ సజ్జ అలా వచ్చి అలా వెనకమ్మడి ఎగరడం అది నెక్స్ట్ లెవెల్. అలాగే సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, సాంగ్ చాలా బాగుంది. అది చాలా మంచి ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. ఓవరాల్గా మిరాయి విజువల్ వండర్ ఒక అలా ఉన్నాయి. అలాగే విఎఫ్ఎక్స్ మాత్రం ఎక్కడ దగ్గర చాలా నీట్గా ఎక్కడ విఎఫ్ఎక్స్ చేసినట్టు అనిపించింది. న్యాచురల్గా ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. కార్తిక్ ఘట్టంనేని గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్. అలాగే తేజ సజ్జ 100 కోట్ల క్లబ్ కాకుండా 300 కోట్లు 500 కోట్లకి ఇప్పుడు 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను మిరాయి. ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని మంచి విజువల్స్ అయితే. అలాగే మన మంచు మనోజ్ మాత్రం రక్కొడతారు అన్నమాట నెగిటివ్ రోల్లో. చూడాలి మరి అంతవరకు సినిమా వచ్చిందో వెయిట్ చేద్దాం. ఓవరాల్గా మిరాయి ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ వివికే ఫిలిమ్స్. Thank you. Please support.